మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఇరాన్ దెబ్బకు ట్రంప్ దిగొచ్చాడు. యుద్ధం చేయలేక అమెరికా వెనక్కు తగ్గింది. 45 రోజుల పాటు కాల్పుల విరమణకు పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్ ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనలను అమెరికా, ఇరాన్కు పంపారు మధ్యవర్తులు. ట్రంప్ రాయబారి, ఇరాన్ విదేశాంగ మంత్రి మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సానుకూల ఫలితం వస్తుందని కూడా అమెరికా మీడియా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, 45 రోజుల సుదీర్ఘ అంటే యుద్ధానికి సంబంధించి మధ్య సానుకూలమైనటువంటి ఫలితం వస్తుందని కూడా ఒకంత ఆశాభావం వ్యక్తం చేస్తోంది అమెరికా మీడియా. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ఇరాన్ దెబ్బకు అమెరికా దిగొచ్చిందని అనుకోవాలంటారా, లేకపోతే ఇరానే కొంచెం మధ్యవర్తిత్వం చేయిస్తోంది అనేటువంటి రకరకాల వార్తలు కూడా వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఎలా చూడాలంటారు దీన్ని? ప్రస్తుతం ఇజ్రాయిల్, అమెరికా అలాగే ఇరాన్ పైన చేస్తున్నటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడికి సంబంధించి ఈరోజుతో మరి ఆయన పెట్టినటువంటి 2 వారాల గడువు ముగిసింది. సో ఈరోజు మరి గడువు ముగిసే సమయానికి మరొక ప్రతిపాదన తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ట్రంప్ చేసినటువంటి ఏదైతే ఈ 2 వారాల గడువు ఉందో ఆ గడువుకి ఇరాన్ ఎక్కడ కూడా స్పందించలేదు కాబట్టి, హార్ముజ్ జలసంధిని మరి రిలీజ్ చేయలేదు కాబట్టి మరోసారి తనకి సంబంధించినటువంటి సన్నిహిత దేశాలతో మరొక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి పాకిస్తాన్, ఈజిప్ట్ మరియు తుర్కియే దేశాలు కలిపి దాదాపు 45 రోజుల ఈ సీజ్ ఫైర్ చేయాలి, దాదాపు మరి కాల్పుల విరమణ అనేది ఒప్పుకోవాలంటూ కూడా అటు అమెరికాకు ఒక పత్రం, ఇటు ఇరాన్కి కూడా ఒక లేఖను పంపినట్టు తెలుస్తూ ఉంది. సుదీర్ఘంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇటు అమెరికా, ఇజ్రాయిల్ అలాగే ఇరాన్ కూడా మరి దీనికి సంబంధించి ఈ యుద్ధం ఆపాలి, 45 రోజుల పాటు ఈ యుద్ధాన్ని శాశ్వతంగా ఈ యుద్ధాన్ని ఆపాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. సో చర్చలు ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ట్రంప్ రాయబారి అయినటువంటి స్టీవ్ విక్టాఫ్, అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాజీ, అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్, ఇక మరి అమెరికా అధ్యక్షుడు జేడి వాన్స్, ఇరాన్ అధ్యక్షులతో వీళ్ళందరితోటి కూడా అటు అమెరికాతోటి ఇటు ఇరాన్ తోటి అందరితో కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఈ చర్చల్లో మరి నిజంగా కొంత సానుకూలమైనటువంటి అవకాశం ఉంది, అంటే చర్చలు విఫలమయ్యే అవకాశం ఉంది. మరి చూడాలి అనేది అటు అమెరికా ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి భారీ వ్యతిరేకత, అంటే అక్కడ ఓటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ట్రంప్ని ఉంచాలా, గద్దె దించాలా అనేటువంటి నేపథ్యంలో ట్రంప్ కూడా కాస్త మెత్తబడ్డాడు. పరిస్థితుల్ని ఒకంత పొడిగించడం కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని, ఆగ్రహవేశాలని చల్లార్చాలంటే కాల్పుల విరమణ మాత్రమే అదొక్కటే మార్గం అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారని కూడా వైట్ హౌస్ వర్గాలు ఒకంత చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాల్సింటారు మనం? డెఫినెట్గా మీరు అన్నట్టు ఇప్పటికే అంటే పలు రకాలుగా ఆయన అన్నీ ఏం చేయాలో అది చేయగలిగిండు, కానీ ఎక్కడ కూడా ఇరాన్ తగ్గట్లేదు. సో అక్కడ ఏదైతే హార్ముజ్ జలసంధి 20% చమురంతా కూడా దాని గుండా వెళ్తుంది కాబట్టి సో దాన్ని తెరిచే ప్రయత్నం చేశారు. అది ఎక్కడ కూడా ట్రంప్ చేసినటువంటి ఫలితాలు అండ్ ట్రంప్ చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేక సో అటు మీకు ఆయిల్కి సంబంధించి, చమురుకు సంబంధించి మా దేశం దగ్గర కొనుక్కోండి అని ఆఫర్ కూడా ఇచ్చినాడు ట్రంప్. సో ఆ దేశానికి సంబంధించి అంటే ఇటు ఇరాన్ కానీ, గల్ఫ్ దేశాలు కానీ, ఇంకా వేరే ఇతరత్ర దేశాలు కనుక మరి మీకు ఇబ్బంది అయితే సో అమెరికా దగ్గర కొనుక్కోండి, చమురు ఫుల్ ఉన్నది మా దగ్గర, మొత్తం కూడా అంటే చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, చాలా నిల్వలు ఉన్నాయి మా దగ్గర ప్రపంచ దేశాలన్నీ కూడా కొనుక్కోండి అంటూ కూడా సో ఆయన ప్రకటన చేశారు. అయినప్పటికీ కూడా ఏ దేశం కూడా పెద్దగా స్పందించని పరిస్థితి కనబడుతూ ఉంది. ఇరాన్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మొత్తం కూడా ఇరాన్ ప్రతి క్షణం దాడులు చేస్తూనే ఉంది. ప్రతి F-35 విమానాలు కూలగొట్టడం కావచ్చు, C-30 విమానాలు కూలగొట్టడం కావచ్చు, F-15 విమానాన్ని కూలగొట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అమెరికాకు నష్టం కలిగే చర్యలు చేస్తూ ఉంది. అటు గల్ఫ్ దేశాలను అతలాకుతలం చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ చర్చలు ప్రస్తుతం మరి జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా మరి అటు ఒకవైపు అమెరికాకు సంబంధించినటువంటి మీడియా కూడా అంటే ఈ మొత్తం కూడా చర్చలు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా మంచి అంటే అమెరికాకు మంచి జరిగే అవకాశం ఉంది అని అటు మీడియా అయితే చెప్తుంది. కానీ ఇటు ఇరాన్ మాత్రం ఇంకా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మధ్యవర్తం ఏదైతే వర్తిస్తున్నారో వాళ్ళు ఇరాన్కు కొంత మెసేజ్లు పెట్టి అంటే కొంత ఆరాధిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అఫీషియల్గా ఇరాన్ నుండి మరి ఏం సమాధానం వస్తుందని వేచి చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఒకవేళ అమెరికా అధ్యక్షుడు మరి ఈ రోజు కనుక ఏదో ఒక నిర్ణయం రాకపోతే కనుక ఖచ్చితంగా మేము
ఇరాన్కు సంబంధించినటువంటి అణు ప్లాంట్ను మొత్తం కూడా ధ్వంసం చేస్తాము, సో వంతెనలను ధ్వంసం చేస్తామని ఇప్పటికే మరి ఆయన ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న కూడా కొంత అసహనానికి గురై పెద్ద పెద్ద కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. మీ దేశం అంతా అంటే ఇరాన్ దేశం అంతా కూడా నరకానికి పోతుంది అంటూ కూడా ఆయన కొంత అసహనానికి గురై కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. రోజు రోజుకు కూడా ట్రంప్ ఏం చేసినా కానీ మరి ఫలించని పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ చర్చలు కూడా దాదాపు ఆయన చెప్పకనే చెప్తా ఉన్నారు. అంటే ఇంకా యుద్ధం చేయలేక సో వాళ్ళకు సన్నిహితంగా ఉండే దేశాలు ఏదైతే పాకిస్తాన్ కావచ్చు, తుర్కియే కావచ్చు, అన్ని దేశాలతో కూడా మరి మధ్యవర్తం పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఇరాన్ ఎలా స్పందిస్తుంది సో అనేది చూడాలి. నిన్న ఆ స్థాయిలో చేసినటువంటి కామెంట్స్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి మధ్యవర్తిత్వానికి ఒకరోజు తేడాలో ట్రంప్ దిగొచ్చేటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే కాంప్రమైజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా అనే ఒక మరో వెర్షన్ ఉంది కదా సత్య, దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే ఆయన కొంత లొంగిపోయారు అనేది ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన ఏ కామెంట్ చేసినా ఆ కామెంట్ మీద స్టాండ్ అయి ఉండలేకపోతున్నారు. సో 2 రోజుల్లో యుద్ధం చేస్తామని గతంలో అన్నాడు, దాని తర్వాత వారం రోజులు యుద్ధం బంద్ చేస్తామని చెప్పి మళ్ళీ ఇరాన్ పైన దాడి చేశారు, మళ్ళీ ఒక 2 వారాలు యుద్ధం బంద్ చేస్తామని చెప్పి దాడులు చేస్తూనే ఉన్నారు. సో అటు కింద సైనికులను పంపిస్తూ ఉన్నారు, అన్ని దేశాలను అప్రమత్తం చేస్తూ ఉన్నాడు, రకరకాల కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సన్నిహిత దేశమైనటువంటి ఫ్రాన్స్ కూడా కొంత ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఉంది. మొన్న ఏదైతే ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్లో చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఈ 3 కూడా మరి అమెరికాను వ్యతిరేకించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకసారిగా ఫ్రాన్స్ వ్యతిరేకించడంతో మరి ఆయన కూడా కంగు తిన్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడేటువంటి మాటలు అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏ టైంలో ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావట్లేదు. గెలిచామని ఒకసారి అంటాడు, ఓడిపోయాము, ఇరాన్ ఓడిపోయిందని ఒకసారి అంటాడు, ఇంకా యుద్ధం ఇంకా తీవ్రవతం అవుతుంది అని ఇంకొకసారి అంటాడు, సో ఇరాన్నే లేకుండా చేస్తామని ఇంకోసారి అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా పోయింది. అందుకే మేము దీనికి పరోక్షంగా మేము సపోర్ట్ చేయట్లేదు అంటూ కూడా ఫ్రాన్స్ చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ట్రంప్ అన్ని నిర్ణయాలు కూడా మరి విఫలమవుతున్న సమయంలో సో ఇప్పుడు ఈ మొత్తం కూడా ఈ 45 రోజులకు సంబంధించినటువంటి ఏదైతే ఈ కాల్పుల విరమణ ఏదైతే ఉందో మరి అది దానికి సంబంధించి ఇరాన్ ఎలా స్పందిస్తుంది, నిజంగా పాకిస్తాన్కి కూడా మొన్ననే వార్నింగ్ కూడా ఇచ్చింది ఇరాన్. ఎందుకంటే మీరు మాకేం మధ్యవర్తం వహించిన అవసరం లేదు, మేము ఏమున్నా మేము డైరెక్ట్గా చూసుకుంటామంటూ మరి ఇరాన్ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. చూడాలి అసలు ఏం జరుగుతుంది. మరి ట్రంప్ నిజంగానే ఇరాన్ అణు ప్లాంట్ మీద మరి ఏమైనా బాంబులు వేసే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే కొంత హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది గట్టిగా. సో ఒకవేళ ఇరాన్ కనుక లొంగకపోతే, హార్మూజ్ జలసంధిని కనుక రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా మేము దాడులు చేస్తాం, భీకర దాడులు చేస్తాం, ఊహించని రీతిలో అంటే అసలు ఈ ప్రపంచ పటములనే ఇరాన్ లేకుండా చేస్తామంటూ కూడా మరి ట్రంప్ పలికినటువంటి వ్యాఖ్యలు మరి ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూడాలి. మరి మరొకసారి ఆయన వ్యాఖ్యలు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందా ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇరాన్ దెబ్బకు ట్రంప్ దిగొచ్చాడు, యుద్ధం చేయలేక వెనక్కు తగ్గింది అమెరికా. 45 రోజుల పాటు కాల్పుల విరమణకు పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్ ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనలను అమెరికా, ఇరాన్కు పంపారు మధ్యవర్తులు. ఇక ట్రంప్ రాయబారి, ఇరాన్ విదేశాంగ మంత్రి మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సానుకూల ఫలితం వస్తుందని కూడా అమెరికా మీడియా వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో కూడా స్థానికంగా ఉండేటువంటి ప్రజల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడుల నేపథ్యంలో ఒక్కరోజు వ్యవధిలోనే ట్రంప్ తన మనసు మార్చుకున్నారు, మెత్తబడ్డారు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ట్రంప్ నిన్న చేసినటువంటి కామెంట్స్కి ఇవాళ వైట్ హౌస్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకి వస్తున్నటువంటి రాబోయే సానుకూల స్పందనకు సంబంధించి కూడా ట్రంప్ మెత్తబడ్డారు. వాతావరణం అంతా కూడా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. మొన్న 2 వారాల సమయం చెప్పినటువంటి ట్రంప్ ఈరోజు 45 రోజుల సుదీర్ఘ కాల్పుల విరమణకు ఆయన సుముఖంగా ఉన్నారని కూడా వైట్ హౌస్ వర్గాలు అయితే చెప్తున్నాయి.